కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం అని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం కొరివిపల్లి గ్రామంలో జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మెదక్ నియోజకవర్గంతో పాటు చినశంకరంపేట మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం జరుగుతుందని ఆయన తెలిపారు. సేవా సంక్షేమ కార్యక్రమాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, సొసైటీ సీఈఓ బాలకిష్టయ్య, నాయకులు యాదవరావు, పుల్లారావు, రాజురెడ్డి, మనోజ్ కుమార్, తీగుళ్ల భిక్షపతి, రామచంద్రం, ఉదయ్ కుమార్, చిరంజీవి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి శంకరంపేట్ మండల్లో పలు ఐకేపీ సెంటర్లు ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి రైతులను అభివృద్ధి చెందే విధంగా మేము పనిచేస్తూ మరి అన్ని విధాలుగా కూడా శంకరంపేట్ మండల్ని, అన్ని గ్రామాలను కూడా మరి అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ మరొకసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.